ఇక్కడ మాకు జరిగిన అన్యాయం జరిగిన వాళ్ళకే అందలం ఎక్కించారు. గతంలో చెంగల్నాయుడు కూడా అదే పరిస్థితి కొనసాగింది. నిజంగా తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసింది. టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ద్రోహులను తెలుగుదేశం పార్టీలో ఉండే ద్రోహులను నేను వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోతే చంద్రబాబు రాకపోయినా చంద్రబాబు తనయుడు వాళ్ళ వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంత అన్యాయం జరిగింది. సీమ జిల్లాలో రాయచోటి పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది సుగవాసి ఫ్యామిలీ. సుగవాసి పాలకొండరాడు అంటే ఒక బ్రాండ్. అలాంటి బ్రాండ్ ఉన్నటువంటి ఆ నేత చనిపోయిన తర్వాత పార్టీలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా, అవమానాలు ఎదురైనా తాను మాత్రం పార్టీని వీడే ప్రసక్తే లేదంటూ కూడా తండ్రి చూపిన బాటలోనే నడుస్తాను, ఏదైతే తన తండ్రి కట్టె కాలే వరకు కూడా పార్టీని వీడబోనన్నటువంటి శపథం చేసిన నేపథ్యంలో తాను కూడా అదే పందాలు నడుస్తానంటూ కూడా ఇప్పటికే ఒక నిర్ణయం, సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో అసలు ఆయన వ్యూహాత్మకంగా ఎలాంటి అడుగులు వేయబోతున్నారన్నటువంటి విషయం సుభాష్ ప్రసాద్ బాబుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ముందుగా మీకు నమస్కారం. అన్న, మీ వ్యూహం ఏంటి? అసలు ఎలాంటి వ్యూహంతో మీరు ముందుకెళ్ళాలనుకుంటున్నారు? వ్యూహం ఏం లేదు నాది. ఇంట్లో మమ్మల్ని ఒక పద్ధతి ప్రకారం 2024 ఎలక్షన్స్లో రాయచోటి నుంచి రాజంపేట నియోజకవర్గానికి మార్చారు. రాజంపేట పార్లమెంటు టికెట్ ఇస్తామనుకున్నారు, కానీ పరిస్థితుల వల్ల రాజంపేట ఇవ్వవలసి వచ్చింది, ఇచ్చారు. అయితే దీని వెనకాల ఒక వ్యూహంతో జిల్లాలో కొద్దిమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, అంటే వ్యూహం అనాలా, దీన్ని కుట్రనాలా? కుట్రే. వాళ్ళ దృష్టిలో వ్యూహం, మన దృష్టిలో కుట్ర. ఒక పద్ధతి ప్రకారం సుబ్రహ్మణ్యం గారిని అక్కడ తీసుకొని వచ్చి చెంగల్రాయుడు గారికి టికెట్ రాకుండా చేసి, సుబ్రహ్మణ్యం గారికి టికెట్ వచ్చినాక ఆయన ఒక పద్ధతి ప్రకారం ఓడించి తర్వాత ఇన్ఛార్జ్గా కూడా లేకుండా చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. దాన్ని నేను వదిలేసి ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని పార్టీలో నుంచి బయటికి పంపించాలనే పథకం పన్నారో వాళ్ళను తెలుగుదేశం పార్టీలో ఉండనిచ్చి నిజంగా తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళమవుతాం. వాళ్ళ గురించి చంద్రబాబు నాయుడు గారి కానీ, పార్టీకి కానీ, ప్రజలకు కానీ తెలియజేసి వాళ్ళ వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంత అన్యాయం జరిగింది రాజంపేట నియోజకవర్గంలో అనే ఉద్దేశంతో నేను పార్టీకి ఈ విషయం తెలియజేసేదానికే ఈ నిర్ణయం తీసుకున్నాను. అన్న, నేనేమంటానంటే మీ అన్నగారు ఫస్ట్ ఎంపీ టికెట్ అని అనౌన్స్ చేశారు, ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్. అంటే షార్ట్ పీరియడ్, విత్ ఇన్ షార్ట్ పీరియడ్, ఐ థింక్ మేబీ 35 రోజుల గడువు ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అభ్యర్థిని ప్రకటన. అంటే తరచుగా రాజంపేట నియోజకవర్గంకి ఎందుకో లాస్ట్ చివరి నిమిషంలో టికెట్ ఇవ్వడం, ఆ తర్వాత చేజారిపోవడం అటువంటి పరిణామాలను చంద్రబాబు ఎందుకు దృష్టిలో పెట్టుకోలేకపోయారు? అదేవిధంగా మీ అన్నకి ఇచ్చినటువంటి టికెట్ విషయంలో కూడా 35 రోజులు షార్ట్ పీరియడ్, ఆ టైంలో మీరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళని పరిచయం చేసుకోవాలి. అందులో ఆటుపోట్లు, వెన్నుపోట్లు అనేటివి సర్వసాధారణంగా ఉన్నాయి. గతంలో చెంగల్రాయుడు కూడా అదే పరిస్థితి కొనసాగింది, ఇప్పుడు మీకు కూడా అదే పరిస్థితి కొనసాగింది. వాస్తవంగా చెంగల్రాయుడు గారికి టికెట్ రాకపోవడానికి ప్రధాన కారణం చెంగల్రాయుడికి టికెట్ రాదని పందాలు కట్టడం. దగ్గర దగ్గర 10 నుంచి 15 కోట్ల రూపాయలు చెంగల్రాయుడికి టికెట్ రాదు అనే దాని మీద పందాలు కట్టడం వల్ల భారీగా దాని వెనకాల కుట్ర జరిగి చెంగల్రాయుడికి టికెట్ రాకుండా చేశారు. తర్వాత కమ్యూనిటీలో రాజంపేట పార్లమెంటుకు సుబ్రహ్మణ్యం గారిని అనుకుంటా ఉన్నారు కాబట్టి అసెంబ్లీ ఇచ్చారు. మనం ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో తను 5 ఏళ్ళు కష్టపడి పనిచేసిన నియోజకవర్గంలో నాకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళు వచ్చి తీసుకున్నారని చెంగల్రాయుడు గారు బాధపడడం, అతను సరిగా పార్టీ వాళ్ళ వర్గం సరిగా కోఆపరేట్ చేయకపోవడం, ఎవరైతే అక్కడ జిల్లా అధ్యక్ష స్థానంలో ఉన్నారో వీళ్ళు మళ్ళీ సెటిల్ అయితే ఫ్యూచర్లో ఇబ్బంది ఎలా తిరిగి ఓడించాలా అనే మనసులో కుట్ర పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉండే నాయకుల ద్వారా ఎలక్షన్లలో అన్యాయం చేయడం. ఆ పరిస్థితి రాజంపేటలో ఎన్నో ఏళ్ల నుంచి బలిజా కమ్యూనిటీకి అనుకూలంగా ఉండే సీటు, అక్కడ రాబోయే కాలాల్లో కూడా వీళ్ళని ఎవరిని నిలదొక్కనీయకుండా చేయడం, వీళ్ళకి ఇస్తుంటే సారికి ఓడిపోతారు అనే ఒక భావన ప్రజల్లో కల్పించేదానికి ఒక పెద్ద కుట్ర జరిగింది. ఈ కుట్రలన్నీ చేసి 3 నెలల వరకు బాగానే ఉన్నింది. తర్వాత సుబ్రహ్మణ్యం గారికి ఇన్ఛార్జ్ కూడా కట్టరిచ్చారు. మీరు ఒకటి బాగా గుర్తుంచుకోండి,
రాయచోటిలో రాజంపేటలో 2 చోట్ల బలిజ కమ్యూనిటీ వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు పూర్వం. ఇప్పుడు ఏం చేశారంటే రాయచోటలను తీసుకుపోయి రాజంపేటలో పెట్టడం, ఇక్కడ కమ్యూనిటీ వేరే కమ్యూనిటీకి టికెట్ ఇవ్వడం, అక్కడ కూడా ఉండే వాళ్ళని తీసేయడం, వేరే కమ్యూనిటీ వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇవ్వాలా అని చెప్పి ఒక ఆలోచనను కల్పించినారు వీళ్ళు అధిష్టానానికి. అది తప్పు. వాస్తవ పరిస్థితులు ఏమి అధిష్టానానికి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. మన మీద మనం ఓడిపోయినామనే దాని మీద మన వెనకాల పార్టీలో ఉండేవాళ్ళు రకరకాల కారణాలు ఇచ్చారు. వాస్తవ పరిస్థితులు పార్టీకి తెలియజేయాలి. పార్టీ నన్ను పిలిచి మాట్లాడాలి. నేను పార్టీతో మాట్లాడిన తర్వాత పార్టీ పరిస్థితిని బట్టి ఇక్కడ మాకు జరిగిన అన్యాయం జరిగిన వాళ్ళకే అందలం ఎక్కించారు. ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళు మాకు అన్యాయం చేసిన వాళ్ళని ఇప్పుడు పార్టీ అందలం ఎక్కించింది. అది నిజం కాదని నిరూపించాలా. దానికోసమే నేను తెలుగుదేశం పార్టీలో ఫైట్ చేస్తున్నాను. అన్న, ఎవరైతే మీకు ద్రోహం చేశారో ఆ వ్యక్తికి కూడా ఒక రకంగా ఎలాంటి ఆదరణ లేదన్నది ఒకటి ఉంది. ఒకరికి ఆదరణ ఉండేది లేనిది మనం డిసైడ్ చేయలేం. కానీ నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉండి ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి తెలుగుదేశం అభ్యర్థి ఓటమికి కారణమైన వ్యక్తిని పార్టీ దాని మీద ఎలాంటి తీసుకోకుండా మళ్ళీ అతనికే పగ్గాలు అప్పచెప్పడము, ఇంకా సుబ్రహ్మణ్యంకు వ్యతిరేకంగా ఎవరెవరు పనిచేసినారో వాళ్ళందరినీ పెద్దపీట వేసి ఆడ కూర్చోబెట్టడం నేను జీర్ణించుకోలేకుండా ఉన్నాను. అన్న, వాస్తవానికి తీసుకుంటే సుగవాసి ఫ్యామిలీ లేకపోతే మీరు అంటున్నటువంటి వ్యక్తి నాకు తెలిసి రాయచోట్లో ఉండకపోవచ్చునేమో అని నేను అంటే ఫ్యామిలీ సుగవాసి పాలకొండరాడు అనే వ్యక్తి ఒక శక్తి. ఆయన పేరు చెప్తే అసలు ఏ గ్రామంలో అయినా ఏ వర్గమైనా సరే అంత పెద్ద ఎత్తున ఆదరణ. అలాంటి వ్యక్తి ఎందుకు మీ మీద అంత పగ ప్రతీకారం పెట్టుకున్నారు? ఇది పగ కాదు, వాళ్ళ ఆలోచనే కుట్రపూరితమైన ఆలోచన. వాళ్ళు సుబ్రహ్మణ్యంకు టికెట్ ఇచ్చే దాంట్లో తోడ్పాటును అందించింది వాస్తవం. వచ్చిన తర్వాత ఆయన ఎలా ఓడించాలి అని వాళ్ళకు ముందే ఒక కుట్ర పెట్టుకున్నారు కాబట్టి దాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేశారు వాళ్ళు. ఈరోజు మళ్ళీ ఈయనను పక్కన పెట్టి అతనే టెంపరీ ఇన్ఛార్జ్ అన్నట్టు అతనే నియోజకవర్గ బాధ్యతలు తీసుకొని ఈరోజు నిజంగా రాష్ట్రంలో కాపులు కానీ బలిజలు కానీ తెలుగుదేశం పార్టీ మీద కూటమి మీద ఎంత అభిమానంతో ఓటేశారో రాజంపేటలో కూడా అలాగే వేశారు. మనమేం తక్కువ ఓట్లు ఏం రాలేదు, ఒక 6,000 ఓట్లతో ఓడిపోయాం. దాంట్లో ఎంత కుట్ర జరిగింది. ఒక్కొక్క బూతులో మేము అక్కడ కొత్త అక్కడికి వెళ్ళాము, మేము ఎవరికి ఇవ్వాలి ఏజెంట్ ఫారాలు కానీ పార్టీ కార్యక్రమాలు చేసే వాళ్ళకే ఇవ్వాలి. అట్లా జగన్మోహన్ రాజు వర్గం కానీ అట్లా చెంగల్రాయుడు వర్గం కానీ అట్లా మేడా మల్లికార్జున నాయుడు వర్గం తెలుగుదేశం పార్టీలో చేరిన వాళ్ళకే మేము పార్టీ అన్నీ ఇచ్చాం. వాళ్ళలో ఎవరు మోసం చేస్తాండ్రు ఎవరు అనేది బూత్ లోపల జరుగుతుంది. ఇదంతా వైసీపీ వాళ్ళు వృద్ధులు దళితులు వీళ్ళు వచ్చి మాకు ఓటు వేసుకునేది రాదు అంటే వైసీపీ కౌన్సిలర్ డైరెక్ట్గా వైసీపీ ఏజెంట్లు డైరెక్ట్గా పోయి ఓటు ఒత్తుతుంటే తెలుగుదేశం ఏజెంట్లు అక్కడ అబ్జెక్షన్ చెప్పడం లేదు. ప్రతి బూతులో దాదాపు 100 నుంచి 150 ఓట్లు అలా వేశారు. నేనే వీరబల్లె మండలంలో సుబ్రహ్మణ్యం గారికి జనరల్ ఏజెంట్గా ఉన్నాను. నేనే 3-4 బూతులలో పట్టుకొని అబ్జెక్షన్ చెప్తే అక్కడ సపోర్ట్ చేసే వాళ్ళు కూర్చునే వాళ్ళు అబ్జెక్షన్ చేయడం లేదు. గడికోట్లో అలాగే జరిగింది, కొన్ని గ్రామాల్లో మొత్తం అలాగే. నాతో కూడా మీరు అన్నారు అవును, కొన్ని ఏరియాలలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళే. మీరు అంతెందుకనా మన మినిస్టర్ గారు ఉన్నారు రాంప్రసాద్ రెడ్డి వాళ్ళ సిస్టర్ వాళ్ళది ఉంది బాగంపల్లి ఏరియా. ఆ ఏరియాలో మీరు నేను ఏదన్నా అబద్ధం చెప్తానని అనుకుంటే కనుక మీరు ఒక్కసారి ఎలక్షన్ కౌంటింగ్ లిస్టు చూడండి. ఆ బూత్లో 750 ఓట్లు వైసీపీ మెజారిటీ. ఎలా కుట్ర జరగకపోతే మోసం జరగకపోతే సుబ్రహ్మణ్యం గారు ఎందుకు ఓడిపోతారు ఇంత వేవ్లో? మా అందరూ సుబ్రహ్మణ్యం గారిది తప్పని ఇంకోటిది తప్పని చెప్పి రకరకాల కారణాలు చెప్పి రకరకాలు ఇచ్చినారు. మేము మా పరిధిలో మేము కరెక్ట్గా ఎలక్షన్ చేసాం. అంతే విధంగా అన్నీ కరెక్ట్గానే చేసాం. ఎక్కడైతే ఎవడు ద్రోహం చేస్తాడనేది ఆ తక్కువ టైంలో కనుక్కోలేకపోయాం. ఇదే రాయచోట్లో రాంప్రసాద్ రెడ్డి గారి విజయం వెనకాల పాలకొండరాయుడు గారు ఎంత కృషి చేసి ఎంత నిజాయితీగా చేశారో అదే తెలుగుదేశం పార్టీ రాజంపేటలో పార్టీలో ఉండే కొన్ని కుటుంబాలు నిట్ట నిలువున ముంచాయి. ఆ ద్రోహమే ఇది. అన్న, అసలు యాక్చువల్గా సర్వేలో కూడా మేము ఇచ్చిన సర్వేలో కూడా అన్ని సర్వేలు కూడా ఏదైతే ఎలక్షన్ సందర్భంగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఫస్ట్ అనౌన్స్ చేసేది రాజంపేట అన్నారు.
మీరు బాగా గమనించారా? ప్రతి సర్వేలో కూడా ఫస్ట్ అనౌన్స్ అయ్యేది రాజంపేట, ఆ తర్వాత మిగతా నియోజకవర్గాలని చెప్పి. ఇక్కడ చాలా రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టంగా ఉన్నింది. నాయకత్వ లోపం ఉన్నింది, కానీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. క్యాండిడేట్ను ఓడించి రాజంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అస్థిరపరచాలనే ఉద్దేశంతో చాలామంది కొత్తగా వచ్చిన నాయకులు కానీ ముందు నుంచి అక్కడ నాటుకుపోయిన నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ గెలిస్తే మనకు భవిష్యత్తు ఉండదు, మనం ఇన్ఛార్జ్ రూపంలో ఇక్కడ పెత్తనం చేయాలనే ఒక దురుద్దేశంతో అక్కడ ఆ విధంగా చేసి పెట్టారు. అన్న, ఒక చిన్న విషయం ఇక్కడ మీకు మిమ్మల్ని అడగదలుచుకున్నా. నాన్నగారి ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఆయన నడవలేని స్థితిలో ఉన్నాడు. అసలే రాజకీయ శత్రుత్వం ఉన్నటువంటి కుటుంబం ఆ కుటుంబం ఏది మండిపల్లి కుటుంబం, అదేవిధంగా శుభవాసి కుటుంబం అంటే కినా రాజకీయంగా శత్రుత్వం. ఏదో దశాబ్దాల కాలంగా మీ కుటుంబానికి ఆ కుటుంబానికి పెద్ద రాజకీయ వైర్యం ఉండేది. అయితే ఆ క్రమంలో ఒక్కసారిగా మీ నాన్నగారు ప్రచారం చేయడం అంటే శత్రువును సైతం, అంటే రాజకీయ శత్రువును సైతం హక్కున చేర్చుకున్నటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉందంటే ఒక సుభాష్ ఫ్యామిలీ అని దేశవ్యాప్తంగా కూడా చెప్పుకుంటారు. సో అలాంటి నేపథ్యం ఉన్నట్లు ఎందుకు ఇన్ని కుట్రలు చేయాల్సినటువంటి? నాన్న రాజకీయ జీవితమే నిజాయితీగా సాగింది. ఎక్కడైనా సరే ఒక్కసారి మాట చెప్తే వెనక్కి తగ్గకపోవడం, మోసం చేయకపోవడం, నిజంగా ఒకసారి బాగా ఆలోచిస్తే ఇదే మమ్మల్ని రాజకీయంగా దెబ్బతీసిందేమో అని కూడా అనిపిస్తుంది. ఈరోజు పొలిటికల్ పార్టీస్ ఎలా అయిపోయినాయంటే అది క్వాలిఫికేషన్ అయిపోయింది. ఎన్ని పార్టీలు మారేస్తే అంత గొప్ప నాయకుడు అన్నట్లు చూస్తున్నారు పార్టీలలో కూడా. అది మంచి పద్ధతి కాదు, ఫ్యూచర్లో పార్టీలకు కూడా అది మంచిది కాదు. ఎందుకంటే పార్టీ కోసం 47 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి, ఆయన వెనకాల ఉన్న కుటుంబం, ఆయన వెనకాల ఉన్న మనుషులు ఎంత త్యాగం చేస్తే ఈరోజు రాయచోటిలో తెలుగుదేశం పార్టీ ఆ పొజిషన్లో ఉంది అనేది కొద్దిగా ఆలోచించాలి. కొద్దిగా కూడా ఆలోచన చేయకుండా ఆ రోజు టికెట్లు ఆడ రాజంపేట రాయచోటి అని చెప్పి డివైడ్ చేసిన పాలకొండాయుడు గారు పార్టీ మీద ఉన్న ప్రేమ, నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాదాపు 15 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే లేరు, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఎంతో నిజాయితీగా పనిచేశాడు. ఎంత నిజాయితీగా అంటే ఆయన రాజంపేటలో 1-2 రోజులు తిరిగాడు, కంటిన్యూగా మిగతా 30 రోజులు ఆయన ఆఫీస్లో కూర్చొని గ్రామస్థాయి నాయకులను పిలిపించుకొని లాస్ట్ ఇంకా 3-4 రోజులు ఎలక్షన్ ఉండగా ఆయన ఓపెన్ టాప్ జీప్లో ఇక్కడి నుంచి గాలివడు వరకు ప్రచారం చేస్తూ ప్రతి ఒక్కరికి నిజాయితీగా పనిచేశాడు. ఆ నిజాయితీనే ఈరోజు రాయచోటిలో తెలుగుదేశం పార్టీని గెలిపించింది. అది ఎవరు గుర్తించకపోవడం నిజంగానే శోచనీయం. ఎంత అంటే మేము రాజంపేటలో ఓడిపోయిన దాని ముందర రాయచోటిలో చేసింది కూడా వీళ్ళు ఎవరు గుర్తించుకోవడం లేదు. నేను ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, సార్ రాయజంపేట నా అన్నకి ఇవ్వడం వల్ల రాయచోటిలో తెలుగుదేశం పార్టీకి చాలా పాజిటివ్నెస్ వచ్చింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులు చాలా కష్టపడి ఇన్ని రోజులు జెండాలు మోసిన వాళ్ళు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అట్లాంటోళ్ళను మనం కాపాడుకోవాలా అంటే ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. కానీ ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది. నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిజంగానే చాలా అసంతృప్తి ఉన్నారు. ఇది నేను చెప్పడం కాదు, వాస్తవం. మీరు అనేది వాళ్ళకే పనులు జరుగుతున్నాయి ఇక్కడ. వాస్తవంగా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఎవరిని కదిలించినా అనే తప్ప తెలుగుదేశం పార్టీ వచ్చింది అనే ఆనందం అయితే వాళ్ళ మకాల్లో కనిపించడం లేదు. అధికార బలానికో ఇంకో దానికో ఈరోజు సైలెంట్గా ఉండొచ్చు, కానీ వీళ్ళు ఈ 4 ఏళ్ళు ఉన్నంత సైలెంట్గా రాబోయే ఎలక్షన్కి అయితే ఉండదు. నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. ఎందుకంటే 15 ఏళ్ళు వీళ్ళు మా కుటుంబం వెనక నడిచారు, పార్టీ వెంట నడిచారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మాతో నిలబడారు. ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళను వదిలేసి నా దారి నేను చూసుకోవడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. వాళ్ళను నేను ఇక్కడ ఉండి కూడా నేనేం చేయలేనని మీరు అడగచ్చు. నువ్వు తెలుగుదేశం పార్టీలో ఇక్కడ ఉండే అధికారం ముందర జరగకపోయినా వాళ్ళ పని జరిగేంత వరకు, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు నేను తెలుగుదేశం పార్టీలో ఉండి పోరాడుతాను. నేను ఒక చిన్న విషయం ఇక్కడ అడగదలుచుకున్నాను మిమ్మల్ని. నేనేమంటానంటే ఎన్నో ఆటుపోట్లు,
ఎన్నో ఎదురు దెబ్బలు అయినా కూడా పార్టీలో కొనసాగుతున్నారు ప్రసాద్ బాబు. ఏంటి ఆయనలో మార్పు రావట్లేదని మీ అభిమానులు అడుగుతుందే, నేను అడిగేది కాదు. క్వశ్చన్ ఇది. మీ అభిమానులే, మీరు ఎక్కడికి పోయినా మీ అభిమానులు ఏమంటున్నారంటే ఇన్ని ఆటుపోట్లు ఇన్ని అవమానాలు ఎదుర్కొని కూడా ఇంకా ప్రసాద్ బాబు నేను పార్టీలోనే కొనసాగుతాను అంటే నేను అంటున్నానని ఏమనుకోవద్దండి. అంటే ఒక రకమైనటువంటి భావన వాళ్ళలో ఉంది. అంటే మనం సిగ్గు లేకుండా ఈ పార్టీలో కొనసాగుతామా అనే భావన అక్కడ ఉన్నటువంటి మీ అభిమానుల్లో తెలుస్తున్నటువంటి అంశం అది. వదిలేయాలనా ద్రోహులను? తెలుగుదేశం పార్టీలో ఉండే ద్రోహులను నేను వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోతే వాళ్ళు ద్రోహులు అని తెలిసేది ఎలాగా? సో ద్రోహులను ప్రూవ్ చేయాలి, ప్రజల్లో నిలబెట్టాలి. రాబోయే ఎలక్షన్లలో వీళ్ళు ఈరోజు 2024 రాజంపేటలో చేసిన ద్రోహం అయితే ఏమి, తరువాత వచ్చిన అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు జరుగుతున్న ద్రోహం ప్రజలకు తెలియాలి, కార్యకర్తలకు తెలియాలి, తెలుగుదేశం అధిష్టానానికి తెలియాలి. అందుకే నాకు ఈ పోరాటం, అంతే, వేరేదేం లేదు. జరిగినటువంటి అన్యాయాన్ని మీరు అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్లారు కదా, ఎక్కడే కానీ దెర్ ఇస్ నో యాక్షన్. వై? ఇప్పుడు నేనేదో చెప్పేసినానని, నేను ఎవరి మీద కంప్లైంట్ చేసేసాను గుడ్డిగా ఏం యాక్షన్ తీసుకోదు కదా పార్టీ. దానికి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి, కొంత క్రమశిక్షణ ఉంటుంది. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు నిజానిజాలు తెలుసుకునేంత వరకు చూసే వాళ్లకు ఇలా అనిపించవచ్చు. కానీ ఫైనల్గా నిజమైన ద్రోహులు ఎవరో, పార్టీకి నిజమైన కార్యకర్తలు, నిజమైన నాయకులు ఎవరో ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తుందని నేను అనుకుంటున్నాను. నా సుగవాసి పాలకొండరాయుడు అంటే పెద్ద ఆయన, అంటే యాక్చువల్గా ఆయన అనేది నాకు తెలిసి అందరూ ఈ ప్రాంతంలో పెద్ద ఆయనగా పిలుస్తారు. పెద్ద ఆయన సమకాలీన రాజకీయాలు చేశారు ఎవరితో? చంద్రబాబుతో. అలాంటి సమకాలీనమైనటువంటి రాజకీయాలు చేసినా కూడా ఆయన అనారోగ్య పరిస్థితిగా ఉన్నా కూడా ఇక్కడికే మన సంబేపల్లిలో ఉన్నటువంటి సుజల స్రవంతి ఎన్టీఆర్ సుజల స్రవంతి దగ్గరికి వచ్చారు. అక్కడ మిమ్మల్ని స్టేజీ మీదకి రానికుండా అడ్డుకున్నారు. ఆ తర్వాత మీ నాన్నగారితో సమకాలీనటువంటి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు. మీ నాన్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అని ఇంటికి వచ్చి చూసినట్టు పరామర్శించినటువంటి సందర్భాలు లేవు. అదేవిధంగా మీ నాన్న చనిపోయిన తర్వాత కూడా కనీసం చంద్రబాబు రాకపోయినా చంద్రబాబు తనయుడు లోకేష్ అయినా వస్తారని ఒక ప్రచారం కూడా జోరుగా సాగింది. కానీ ఇద్దరూ రాలేదు. ఆ ఇద్దరూ రాకపోవడానికి కూడా కుట్ర ఏమైనా జరిగి ఉండొచ్చు అని భావించవచ్చా? నేనైతే అంత జరిగి ఉంటుందని అనుకోను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ని కానీ ఎవరు అలా మ్యానిపులేట్ చేస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, నాయన రాజశేఖర రెడ్డి గారు వీళ్ళంతా ఒక ఏజ్లో, ఒక ఇయర్లో వచ్చినారు. నాన్నకు చంద్రబాబు నాయుడు గారన్నా ఎన్టీఆర్ గారన్నా చాలా గౌరవము. అలాంటి వ్యక్తి మీద చనిపోయినప్పుడు అలాంటి రాజకీయ కుట్రలు చేస్తారని ఎవరు అనుకోరు. నేనైతే ఏదో వాళ్ళ కార్యక్రమాల వల్ల రాలేకపోయినారు, రాలేదనే బాధ నాకుంది. అయితే వాళ్ళ కార్యక్రమాల వల్ల నా అభిమానుల్లో, సుగవాసి అభిమానుల్లో తెలుస్తున్న అంశం ఈ ఒక పాలకొండరాయుడు అంటే 1978లో ఆయన రాజకీయ ఆరంగేట్రం చేసినటువంటి వ్యక్తి. ఒకానొక టైంలో టీడీపీ ప్రభంజనం గాలి వీస్తూ ఉన్నా కూడా ఇండిపెండెంట్గా గెలిచినటువంటి వ్యక్తి. వైఎస్ చరిష్మా విపరీతంగా ఉన్నటువంటి టైంలో, ఆ టైంలో కూడా గెలిచినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సుగవాసి పాలకొండరాయుడు గారే. సో అంతటి బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తిని విస్మరించడాన్ని ఎలా చూడాలి? విస్మరించడము అది నిజంగానే నేను పార్టీలో ఉండే వాళ్ళకే అర్థం కావాలి. కానీ నన్నైతే చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన తర్వాత ఫోన్ చేశారు, కానీ కమ్యూనికేషన్ వల్ల సరిగా కాంటాక్ట్ కాలేకపోయినాం. కానీ పార్టీ వాళ్లకు పాలకొండరాయుడు గారి మీద అలాంటి దృష్టి ఉంది అని నేనైతే అనుకోను. వాళ్ళ కారణాలు ఏవైనా కావచ్చు. రాకపోవడం రాయచోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమి, రాయలసీమలో కానీ చాలామంది రకరకాలుగా కామెంట్లు చేశారు. నేనైతే దాన్ని అంతగా వాళ్ళు ఏదో కావాల్సింగా రాలేదనే దాన్ని నేనైతే ఖండిస్తాను. రాబోయే కాలంలో కూడా నేను తెలుగుదేశం పార్టీలో ఉండడానికి చాలామంది నన్ను చాలా మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళకు మీరు అన్నట్లు రకరకాలుగా మాట్లాడుతున్నారు. నేను ఒకటే, పార్టీలో ఎవరు దొంగలు ఎవరు నాయకులు అనేది తేల్చాలి. పార్టీ నాతో మాట్లాడాలి. పార్టీ నన్ను పిలిపించి చర్చించినప్పుడు నేను ఖచ్చితంగా ఓపెన్గా జరిగిన అన్యాయాన్ని వాళ్ళకి వివరించే టైం నాకు ఇవ్వాలి. నేను వాళ్ళ అధిష్టానం దృష్టికి తీసుకుపోయేదానికే నా ఈ పోరాటం, అంతే, వేరేదేమో. నాన్న ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నా కట్టెకాలే వరకు నేను పార్టీలోనే ఉంటా అన్నారు. నాన్న చనిపోయిన తర్వాత మీకు జరుగుతున్నటువంటి ఘోరమైన అవమానాలు కావచ్చు, ఘోరమైన ఆటుపోట్లు కావచ్చు, అన్నీ ఇన్ని కాదు. 2014లో ప్రసాద్ బాబుకు అద్దొబ్బ చైర్మన్ పోస్టు అది ఇది అని పెద్ద గొప్ప
ఈ ఆశలు చూపారు. అప్పట్లో కూడా ఏం జరిగింది, మీ సుఖవాసి ఫ్యామిలీ అభిమానుల్లో కూడా పెద్ద ఎత్తున ఒక హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. ఈసారి ఖచ్చితంగా మన ప్రసాద్ అన్నకు ఖచ్చితంగా పోస్ట్ వస్తుంది, మనం చైర్మన్ పోస్ట్ వస్తుంది, మనం నమ్ముకున్నటువంటి న్యాయ కార్యకర్తలకు కావచ్చు అందరికీ న్యాయం జరుగుతుంది. అప్పుడు మొండి చెయ్యే, ఇప్పుడు మొండి చెయ్యే. ఒక్కొక్కరి టైం ఒక్కొక్కసారి నడుస్తుంది. మన టైం బాగలేదో లేకపోతే మనము ఇక్కడ తెలుగుదేశం పార్టీ కోసం పడుతున్న కష్టాన్ని మనం చెప్పుకోవడంలో ఫెయిల్ అయినామో, పార్టీ నన్ను గుర్తించడంలో ఫెయిల్ అయిందో నాకైతే తెలియదు. కానీ చాలా 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 కష్టపడ్డాను పార్టీ కోసం. ఎవరు స్వార్థంతో ఎవరు సొంతంగా గ్రూపులు తయారు చేసుకోవాలనుకుంటా ఉన్నా కూడా నేను ఎదురొడ్డి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పూర్వం నుంచి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం నిలబడిన వ్యక్తిని. వాళ్ళ కోసం అందరితో కొట్లాడాను, అధిష్టానంతో కొట్లాడాను, అందరితో కొట్లాడాను, రకరకాల ప్రయత్నాలు చేశాను. ఆఖరికి 2024లో రాయచోటి సీటు మాకు వస్తుంది అని అనుకునేటప్పుడు రాజంపేట రావడం వల్ల అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. దీని వెనకాల పార్టీ అధిష్టానం ఆలోచన మంచిదే ఉన్నా, పార్టీ కోసం ఇన్నేళ్ళు పనిచేసిన పాల్గొండరాయుడు కుమారునికి టికెట్ ఇస్తున్నామనే పార్టీ ఆలోచన చేసింది. రాయచోట్లో బలహీనపరిచి మమ్మల్ని రాజంపేటలో ఓడించాలని ఒక కుట్రపూరితమైన కార్యక్రమం చేశారు కొంతమంది. దానిలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఈ సక్సెస్లన్నీ మోసంతో చేసిన సక్సెస్ అని కలకాలం నిలబడవు. ప్రజలు గుర్తిస్తారు, తెలుగుదేశం పార్టీ కూడా గుర్తిస్తుంది. నాకు తెలిసి ఇప్పటికే గుర్తించింటారు ఎవరు ఏమి. నిజంగానే తెలుగుదేశం పార్టీని కాపాడే నాయకులు ఎవరు, తెలుగుదేశం పార్టీని వాడుకొని ఈరోజు అధికారాలు అనుభవిస్తుండే నాయకులు ఎవరు అనేది పార్టీ గుర్తించుంటుందని నేను అనుకుంటున్నాను. కానీ నా దృష్టిలో నేను ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను, ఇక్కడ జరుగుతున్న ద్రోహాలను పార్టీ దృష్టికి చేరవేస్తాను. తర్వాత పార్టీ నన్ను పెట్టుకుంటుందా, పంపిస్తుందా, ఇంకోట అనేది పార్టీ నిర్ణయం. పంపిస్తే అసలు రాయచోటిలో బీటల వారిని ఎన్ని రోజులు నేను ఉత్త చేతులతో యుద్ధం చేయాలి? చేయలేను కదా. నేను కూడా పార్టీ మీద గౌరవం ఉంది, అభిమానం. ఎలా అంటే వేరే ఆలోచన లేదు. నేను పుట్టినప్పటి నుంచి, నేను 76లో పుడితే 78లో నాన్న ఎమ్మెల్యే, 84లో ఆయన తెలుగుదేశం పార్టీలోకి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిచి 84లో ఎంటర్ అయినప్పటి నుంచి పార్టీ 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 పార్టీ. ఎక్కడ చూసినా ఎవరిని చూసినా తెలుగుదేశం అని చెప్పి పూర్తిగా మార్చి ఎంతో కష్టం చేసి పార్టీని స్థాయిలో నిలబడిన తర్వాత నేను 30 ఏళ్ళ నుంచి నేను రాజకీయంలో 30 ఏళ్ళ నుంచి ఎంటర్ అయిన తర్వాత 2009 నుంచి నేను ఎంత స్ట్రగుల్ చేసినా నాకు అవకాశం రాలేకపోతుంది. ఆ అవకాశం కోసం ఎదురు చూసినా కూడా ఎందుకో తెలుగుదేశం పార్టీలో నాకు అవకాశాలు రాకుండా పోతాండే. అయినా కూడా నేను ఈరోజు నిజంగానే తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో పార్టీకి వివరించేదానికోసమే నేను ఈరోజు తెలుగుదేశం పార్టీలో కంటిన్యూ అవుతున్నాను. నిజంగానే నాకు అన్యాయం జరిగిందా, ద్రోహం జరిగిందా దేవునికి వదిలేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో ఎవరైతే ఈరోజు మొత్తం కొత్త బ్యాచ్ వచ్చి ఆకుబే చేసి నిజమైన తెలుగుదేశం పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళకి 2029 ఎలక్షన్లలో వాళ్ళకి ఖచ్చితంగా సరైన గుణపాఠం చెప్పాలి, జరగాలి. అన్న ఇప్పుడు ఇంకా 4 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉంది. ఒకవైపు ఏమో వైసీపీలో నుంచి వచ్చిన వాళ్ళకే పనులు జరుగుతున్నాయి, టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఏది నేను మొన్న కూడా చూసాను రీసెంట్గా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఇంకా నేను పేరు చెప్పకూడదు కానీ ఒక వైసీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే, మీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇద్దరు, ఆయన చెప్పిన పని ఈయన చేస్తున్నాడు, ఈయన చెప్పిన పని ఆయన జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మీరు ఎలా ఎదుర్కొంటారు? అసలు కార్యకర్తలకే తీవ్రమైనటువంటి ద్రోహం చేసే పరిస్థితి ఉంది. దేనికైనా టైం ఒకటి ఉంది. నేను చెప్పేది ఏంటంటే, మనం రాయచోట్లో ఉండేవాళ్ళు, మీరు జిల్లాలో తిరిగేటోళ్ళు, మనకే ఇంత తెలిసినప్పుడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అంత ఆషామాషిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ఏం జరుగుతుంది, ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది ఖచ్చితంగా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దాంట్లో ఏం అనుమానం ఏం లేదు. మనకు ఈరోజు అసంతృప్తిగా ఉండొచ్చు, పార్టీ గుర్తించడం లేదేమో జరిగేటివన్నీ అనుకోవచ్చు, కానీ ప్రతి అక్షరం
ఈరోజు నేను ఈ నుంచి అక్కడికి పోతే కూడా పార్టీకి తెలుస్తుంది, నేను అక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా పార్టీకి తెలుస్తుంది. ఎవరేం చేస్తాండ్రు, ఎవరితో మాట్లాడుతాండ్రు, ఎవరికి సహకరిస్తాండ్రు, ఇవన్నీ ఖచ్చితంగా పార్టీ దృష్టిలో అయితే ఉంటాయి. అయితే పార్టీ తీసుకునే నిర్ణయం, పార్టీ తీసుకునే దానిలకు మనం గౌరవం ఇవ్వాలి. వాళ్ళు టైం కోసం వెయిట్ చేసేటోళ్ళు. ఎలా అంటే అలా మన మాదిరిగా మాట్లాడేసేదానికి ఇంకో దానికి వాళ్ళు ఉండరు కదా. ఏదైనా పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి, పార్టీ దాని ప్రకారం వాళ్ళు బయలా ప్రకారం వాళ్ళు వెళ్తారు. నాన్న చనిపోయిన తర్వాత ఒక్కసారిగా అటు శోకసప్త సముద్రంలో ఉన్నటువంటి నేపథ్యం మీ ఏదైతే సుగవాసి ఫ్యామిలీ అభిమానులు కావచ్చు, మీకు సంబంధించిన అభిమానులు కావచ్చు, కొంత గొప్ప క్యాడర్ ఉన్నటువంటి మీకు ఒక క్యాడర్ ఉంది. సో ఈ క్యాడర్ మీ మీద ఒత్తిడి తెస్తుంది కదా, ఎందుకు అని తేవట్లేదా? ఖచ్చితంగా ఒత్తిడి తెస్తుంది. ఇక్కడ ఏమైందంటే పాలకొండ కుటుంబాన్ని, తెలుగుదేశం పార్టీని వేరుగా చూసే కార్యకర్తలు కారు. బడుగు బలహీన వర్గాలు పూర్వం కానీ ఇప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉండే జనాలు, సన్నజనాలు, వాళ్లకు ఏది అన్యాయం ఏది న్యాయం అనేది వాళ్ళు అంతగా ఆలోచన చేయరు. అరే అయ్యోళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళు ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఇన్ని రోజులు ఎలాంటి పరిస్థితిలో ఇక్కడ పార్టీని కాపాడినాం. ఈరోజు పరిస్థితి ఏంది? నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కోసం అండగా నిలబడతాను, కార్యకర్తల కోసం. నన్ను ఏమైనా చేయని, నా మీద ఎలాంటి యాక్షన్లు తీసుకున్నా దేనికి వెనకాడను. తెలుగుదేశం పార్టీలోనే ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు న్యాయం జరిగేంతవరకు తెలుగుదేశం పార్టీలోనే పోరాడదాం. తర్వాత కాలం నిర్ణయిస్తుంది ఏం జరగాల్సింది ఏం జరగకూడదు అని. నాన్న మీద ఉండే అభిమానంతో ఈరోజు గ్రామాల్లో చాలామంది సంస్థాన సభలు ఏర్పాటు చేస్తున్నారు, పెడుతున్నారు. నేను ఆ కార్యక్రమాల్లో ఉన్నాను. ప్రజలకు కూడా ఎక్కడైనా నా దగ్గరికి సహాయం కోసం వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేసే విధంగానే నా ప్రయత్నం చేస్తున్నాను. అన్న ఇప్పుడు గడిచిన సార్వత్రిక ఎన్నికలు రాయచోటి మున్సిపాలిటీని కూడా మన పార్టీనే కైవసం చేసుకుంది అనుకుంటా. అప్పుడు వైసీపీ హయాంలో ఉన్నప్పుడు లేదు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మున్సిపాలిటీలో ఒకసారి ఈక్వల్ అయింది, టాస్లో ఫెయిల్యూర్ అయినాము. రెండోసారి మొన్న వైసీపీ వాళ్ళు టోటల్ ఎలక్షన్ బాయ్కాట్ చేసిన తర్వాత మళ్ళీ వైసీపీ వచ్చింది. అన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? అంటే కోవర్ట్లకే ఈసారి టికెట్లు ఇస్తారు, వైసీపీ నుంచి వచ్చినట్టు కోవర్ట్లకే అనేది ఒకటి కొంత ఉంది. నేను అదే చెప్తున్నాను. నేను ఏదైతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను రాజకీయంగా అధికారం ఎక్కించడానికే నా ప్రయత్నం. నిజంగా గ్రామాల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ పార్టీ కోసం ఇన్నేళ్ళు పనిచేస్తున్న వ్యక్తులు టికెట్లు రావాలి, వాళ్ళే అధికారం అనుభవించాలి, వాళ్ళే ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు కొత్తగా వచ్చి ఆ పార్టీలోంచి ఈ పార్టీలోంచి వచ్చి సర్పంచులు అయిపోతాం, ఎంపీటీసీలు అయిపోతాం, జెడ్పీటీసీలు అయిపోతాము అంటే అధిష్టానానికి దృష్టికి తీసుకెళ్తాం. అవసరమైతే గ్రామ స్థాయిలో పోరాడతాం. ఆ సందర్భంగా మీ మీద కొంత అంటే ఇప్పుడు మీరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కొంత గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే నిజంగానే తెలుగుదేశం పార్టీకి మేలు చేయాలని నేను చేస్తానేది. వాళ్ళు అలాగే అనుకుంటే అనుకొని నాకేం ఇబ్బంది ఏం లేదు. నేను పార్టీకి ద్రోహం చేస్తానా, పార్టీకి న్యాయం చేస్తానా అనేది పార్టీకి తెలుసు, ప్రజలకు తెలుసు. నేను దానిల గురించి ఇన్ని రోజులు 2024కు ముందు వరకు ఒక లెక్కగా పోయాను. నేను తరువాత ఇక్కడ జరిగిన పరిణామాలు కానీ, పాలకొండ గారికి జరిగిన అవమానాలు కానీ, రకరకాల కారణాలు అయితే నిజంగా నేను పోరాడాలని నిర్ణయించుకున్నాను. ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే ఉండి పోరాడదాం అనుకుంటున్నాను, పోరాడతాను. అన్న 2029లో ఒకవేళ ఇన్ కేస్ మీకు టికెట్ దక్కకపోతే మీరు ఏం చేయాలి? ఖచ్చితంగా నేను రాయచోటి శాసనసభ స్థానానికి పోటీ చేస్తాను. టికెట్ నేను ఇవ్వరని నేను అనుకోవడం లేదు, కానీ మీరు అన్నట్లు ఇన్ కేస్ జరిగితే నేనైతే పోటీలో ఉంటాను ఖచ్చితంగా. దాంట్లో ఏం ఆలోచన లేదు, వేరే ఆలోచన ఏం లేదు. అందుకే ఇప్పటి నుంచే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నాడు ప్రసాద్ బాబు అనేది ఒక టాక్. అంటే ఏదైతే గ్రామ స్థాయిలో పార్టీని పటిష్టపరిచే దిశగా అడుగులు వేస్తున్నాడు ప్రసాద్ బాబు,
రానున్న ఎన్నికల నేపథ్యంలోనే ఈ విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటి భావన వినిపిస్తుంది. నిజమే? నేను ఎప్పుడు ఈరోజు ప్రత్యేకంగా ఏం వేరుగా పనిచేయడం లేదు. రమేష్ రెడ్డి గారు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు 2014 నుంచి కానీ, రాంప్రసాద్ రెడ్డి గారు పార్టీలో చేరినాక కానీ, రాంప్రసాద్ రెడ్డి గారు ఈడ ఎమ్మెల్యే ఎన్నిక అయిన తర్వాత కూడా నా పని నా దగ్గరకు వచ్చిన ప్రజలకు మేలు చేయడం, తెలుగుదేశం పార్టీని ప్రజల్లో పటిష్టపరచడం, ఈ కార్యక్రమాలే చేస్తున్నాను. కానీ పార్టీకి ఎప్పుడు వ్యతిరేకంగా చేయడం లేదు. నా సొంత లాభం కోసమో నేనేదో చేస్తానని చేయడం లేదు. నేనుండే స్థాయిలో, నాకుండే పరిధిలో నేను ప్రజలకు పని చేస్తాను. నన్ను నిలబెట్టుకోవడమా లేదా అనేది వాళ్ళ ప్రజల అభిష్టం అంతే. త్వరలో మీ తండ్రి ఆశయాన్ని నిలబెట్టబోతున్నారు రాయచోట్ల? ఎప్పుడు ప్రతిసారి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నాకు అవకాశం రాలేదు. ఖచ్చితంగా పార్టీ ఈసారి అవకాశం కల్పిస్తుందేమో అనే ఆలోచనలో ఉన్నాను. కల్పించకపోయినా నేను ఖచ్చితంగా అయితే పోటీలో ఉంటాను. దాంట్లో వెనకాడను. ప్రజల్లోనే తిరుగుతా. ఈ 4 ఏళ్ళు, ఈ సంవత్సరం నుంచి కూడా ప్రజల్లోనే ఉన్నాను. ప్రజల్లోనే తిరుగుతా. ఖచ్చితంగా కష్టపడతాను. ఒక చిన్న విషయంనా ఇక్కడ అంటే కమ్యూనిటీని అడగాల్సిన కొద్దిగా, ఎందుకంటే మీరు మీ కుటుంబం మాత్రం కమ్యూనిటీ నేను బేర్ చేయను. బట్ ఏంటంటే రాయలసీమలో కమ్యూనిటీ అంటే బలిజ కమ్యూనిటీకి పూర్తిగా పక్కన పెట్టేశారనేది ఒకటి ప్రచారం. ఇది నిజమే కదా? వాస్తవ పరిస్థితి ఏంటంటే నేను కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తుల్లో మొదటివాడిని. పవన్ కళ్యాణ్ రాజకీయంగా కూటమి చేరిన తరువాత బలిజలకు కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన నిజంగానే నిజాయితీగా పనిచేస్తున్నారు. పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో డెవలప్ చేస్తున్నారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని బేస్ చేసుకొని బలిజలకు రావాల్సిన రాజ్యాధికారం ఏదైతే ఉందో దాన్ని సాధించడంలో నిజంగానే ఫెయిల్యూర్ అవుతాడం అయితే అనిపిస్తుంది. ఒకప్పుడు రాయలసీమలో దాదాపు 7-8 సీట్లలో తెలుగుదేశం పార్టీలో కానీ మిగతా పార్టీలలో కానీ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో కూడా బ్రహ్మయ్య గారు పోటీ చేశారు, రామయ్య గారు పోటీ చేశారు. పాల్గొండాడు ఒక అన్నమయ్య జిల్లాలో, ఇప్పుడు అన్నమయ్య జిల్లా, అప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో బ్రహ్మయ్య గారు పోటీ చేశారు, రామయ్య గారు పోటీ చేశారు, పాల్గొండాడు గారికి ఇచ్చారు, శ్రీరామచంద్రయ్య గారికి రాజ్యసభ అవకాశం ఇచ్చారు. ఇలా అందరికీ అవకాశం ఇస్తూ ఉన్నారు. రాను రాను పరిస్థితి వెనకబడిపోతాను. అన్ని కులాలను అన్ని మతాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీలు చేయాల్సిందే, నేను కాదని చెప్పను. కానీ ఏదైతే బలంగా ఉండే కమ్యూనిటీకి నిజంగానే అన్యాయం జరుగుతుందని అయితే వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం వేరు. దాన్ని పార్టీలను చూసినప్పుడు కమ్యూనిటీని, రాయలసీమలో బలిజ కమ్యూనిటీ బాగా రాజకీయంగా దెబ్బతింటుంది. రాయలసీమలో అంతా కలిసి 2-3 చోట్లే పోటీ చేశారు ఈసారి. అవి కూడా ఒకరి దగ్గర నుంచి ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేసి, ఒకరి దగ్గర నుంచి ఇంకో ఎక్కడ స్టాండర్డ్ ఎప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి ఒక నియోజకవర్గంలో పనిచేసే వాళ్ళను కదిలించడం వల్ల అక్కడ కొద్దిగా రాజకీయ అస్థిరత ఏర్పడుతుంది క్యాండిడేట్. దానివల్ల ఫ్యూచర్లో కూడా ఈ ఉండే సీట్లు కూడా పోతాయేమో అనే ఒక భయం అయితే ఉంది. అన్న ఇప్పుడు నేను ఒక చిన్న విషయం విన్నా. ఏదైతే అన్న సుబ్రహ్మణ్యం అన్న పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఒక కొత్త వ్యక్తిని, బలిజ సామాజిక వర్గం సంబంధించిన ఒక కొత్త వ్యక్తిని, అంటే అతను కూడా పొరుగు నియోజకవర్గం నుంచి, అంటే కడప నియోజకవర్గం నుంచి అతన్ని రాజంపేట ఇన్ఛార్జిగా ఇవ్వాలనేది ఒక గట్టిగా అక్కడ ఉన్నటువంటి బలిజ సామాజిక వర్గ నేతలు డిమాండ్ చేస్తున్నారు. వాస్తవమే. ఆయన కొత్త మని వ్యక్తి అని, రాజంపేట నియోజకవర్గమే ఆయనది కూడా, ఒంటిమిట్ట మండలము. ఆయన కూడా పార్టీలో ఎన్నో ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నారు. అతని కోరిక, అతని ప్రయత్నం. అక్కడ ఉండే కమ్యూనిటీ వాళ్ళు సుబ్రహ్మణ్యం అన్న రిజైన్ చేసిన తర్వాత ఆయన్ను కోరుకుంటున్నారు. ఆయనకు కమ్యూనిటీ పరంగా ఇచ్చినా కూడా ఏమి పార్టీకి సపోర్టింగ్గానే ఉంటుంది. చివరిగా ఒక మాట అడిగి మేము క్లోజ్ చేస్తాను. కడపలో ఏదైతే మల్లికార్జున, అంటే దుర్గా ప్రసాద్, ఆయన్ను బలి చేశారు 2014లో. 2024లో సుబ్రహ్మణ్యంను బలి చేశారు. అంటే బలిజలను బలి చేయడమే పనిగా పెట్టుకున్నారనేది ఒక వాదన. వాస్తవంగా
బలిజా కమ్యూనిటీలో ఆర్థికంగా బలంగా ఉండేటోళ్ళు రాజకీయాల్లోకి రారు. దుర్గాప్రసాద్ గారు ఆర్థికంగా బలంగా ఉన్న ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఆ రోజు వచ్చిన అప్పుడు బీజేపీ వాళ్ళకి సీట్ ఇవ్వడము, మళ్ళీ ఇండిపెండెంట్గా పోటీ చేయడం నిజంగానే చాలా దారుణంగా. తర్వాత 2014 నుంచి 2019 వరకు అతన్ని బాగా ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పార్టీలోనే ఉన్నారు. ఆయన రాజంపేట నియోజకవర్గాన్ని అబ్జర్వర్గా కూడా పనిచేశారు. ఏమంటే బలిజా కమ్యూనిటీలో ఒక నాయకులు సపోర్ట్ చేసుకోవడం చాలా తక్కువ. ఎవరు చెయ్యి అందించరు. ఆ అలవాటు లేదు. దానివల్ల కూడా వెనకబడిపోవడానికి ఒక కారణం ఉంది. ఎవరు సహాయం చేయరు. ఇబ్బందుల్లో ఉన్నాం, పార్టీలో ఒకరినొకరు కలుపుకొని పోయి రాజకీయంగా వాళ్ళకు చెయ్యి అందిస్తామనేది అయితే ఎవరికీ లేదు. వాళ్ళకి టికెట్ రాకపోతే మనకు వస్తుందిలే అనే ఆప్షన్, ఐక్యత లేదు. రాజకీయంగా ప్రజల్లో, కమ్యూనిటీలో ఉంది, రాజకీయ నాయకుల్లో లేదు. రాజకీయ నాయకుల్లో మార్పు వచ్చేంత వరకు, ఒకరికొకరు సహాయం చేసుకునే సమయం వచ్చేంత వరకు కమ్యూనిటీ ఎప్పుడు వెనకబడే ఉంటుంది. సో మొత్తం మీద ఏదైతే నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తూనే ఉంటా. ఇక్కడ రాయచోట్లో ప్రధానంగా పాలకొండరాయుడు కుటుంబాన్ని అస్థిరత్వం చేసేందుకు కుట్రలు చేశారో ఆ కుట్రలను త్వరలో భగ్నం చేయబోతున్నాను. రానున్న ఎన్నికల్లో సుగవాసి ఫ్యామిలీ సత్తా ఏమిటో చూపిస్తానన్నటువంటి విషయాన్ని కూడా మనతో పాటున్నటువంటి రాయచోటి నియోజకవర్గ సీనియర్ నాయకులు, అదేవిధంగా యువ నాయకులు ప్రసాద్ బాబు చెప్తున్నారు. కెమెరా అదితో కిషోర్, RTV, రాయచోటి నుంచి. ఇక్కడ మాకు జరిగిన అన్యాయం జరిగిన వాళ్ళకే అందలం ఎక్కించారు. గతంలో చెంగల్రాయుడు కూడా అదే పరిస్థితి కొనసాగింది. నిజంగా తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేసింది. టీడీపీలో ఉన్నటువంటి కార్యకర్తలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ద్రోహులను, తెలుగుదేశం పార్టీలో ఉండే ద్రోహులను నేను వదిలేసి వేరే పార్టీలోకి వెళ్ళిపోతే, చంద్రబాబు రాకపోయినా చంద్రబాబు తనయుడు వాళ్ళ వల్ల తెలుగుదేశం పార్టీకి ఎంత అన్యాయం జరిగింది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.